అవార్డులు రావడం మంచి గుర్తింపే. యాక్టర్గా ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ప్రోత్సాహకంగా నిలుస్తాయి. ముఖ్యంగా అప్పుడే తొలి అడుగులు వేస్తున్న నాయకులకు ఈ ప్రోత్సాహం మరీ అవసరం. అయితే ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో మెరుపులు మెరిపించిన ముంబై బ్యూటీ కియారా అద్వానీకి జీ ఛానల్ వాళ్లు అవార్డు ప్రకటించడం, దానికి కియారా ఎమోషన్ అవ్వడం ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో చర్చకొచ్చింది. ప్రఖ్యాత జీ తెలుగు ఛానల్ త్వరలో అవార్డులు ఇవ్వనుంది. ఈ అవార్డుల్లో ఉత్తమ డెబ్యూ పురస్కారాన్ని అందుకుంటోంది కియారా. 2018లో భరత్ అనే నేను చిత్రంలో నటించిన కియారా అందచందాలు, వన్నె చిన్నెలకు కుర్రకారు ఫిదా అయిపోయిన మాట నిజమే. వసుమతిగా లవ్లీ అపీరియన్స్ తో కుర్రకారుకు గాలం వేసింది ఈ బ్యూటీ. ఆ క్రమంలోనే వరుసగా రామ్ చరణ్, బన్నీ వంటి స్టార్లతో నటించేస్తోంది. ఈ సంక్రాంతికి కియారా నటించిన వినయ విధేయ రామ రిలీజ్ బరిలో ఉంది. తదుపరి బన్నీ త్రివిక్రమ్ సినిమాకి కియారానే ఆప్షన్ అన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే సదరు టీవీ ఛానల్ వాళ్లు అవార్డు ఇస్తున్నామంటూ తనని వేడుకలకు ఆహ్వానించడంతో కియారా ఆనందానికి అవధుల్లేవు. భరత్ అనే నేను నా జ్ఞాపకాల్లో నిలిచిపోయే సినిమా. వసుమతిగా నా నటనకు పేరొచ్చింది. సౌత్ ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుని నన్ను ఓటింగ్ ద్వారా అవార్డుకు ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు అని కియారా ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సదరు ఛానల్ వాళ్లకు ధన్యవాదాలు చెబుతూ తనకు పరిశ్రమలో ఈ అవకాశం రావడానికి సహకరించిన మహేష్, నమ్రతను ఆకాశానికెత్తేసింది. భరత్ అనే నేను దర్శక నిర్మాతలు కొరటాల, డివివి దానయ్యకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసింది. ఒక డెబ్యూ నాయికగా తనకు ఇది గొప్ప గౌరవమని, ప్రోత్సాహాన్నివ్వడమేనని ఆనందం వ్యక్తం చేసింది. తెలుగు ప్రేక్షకుల్ని పీక్స్ లో ఓలలాడించడమే తన తక్షణ కర్తవ్యమని కొత్త సంవత్సరంలో గోల్ పెట్టుకుంది కియారా. మొత్తానికి ఒకే ఒక్క పురస్కారం 1000 గిగావాట్ ఎనర్జీని తన ఒంట్లోకి పంపిందన్నమాట. Please subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.